ఇంత ఒక ఇన్సల్ట్ నా యూనిట్కి ఇన్సల్ట్ అయింది నేను ఫీల్ అవుతున్నాను. నా ఆఫీస్కి వెళ్తే అందరూ ఫేస్ ఇలా పెట్టుకొని కూర్చున్నారు. మేము మాత్రం అయ్యే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే ఆ పరిస్థితికి మళ్ళీ వెళ్ళొద్దు అని. నేనేమైనా మిస్టేక్ చేస్తుంటే క్షమించండి. ఫ్రెండ్స్, అర్జున్ సర్జా మరియు విశ్వక్ సేన్ తమ మూవీస్ కోసం కాంప్రమైజ్ అయ్యారా అంటే తాజాగా వారి ఇంటర్వ్యూస్ చూస్తే అవుననిపించక మానదు. వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వీక్ కావడంతో ప్రేక్షకుల ముందుకు 3 సినిమాలు వచ్చాయి. వారిలో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ, అర్జున్ సర్జా డైరెక్ట్ చేసిన తన కూతురు ఐశ్వర్య నటించిన సీతాపయనం, మరో మూవీ కపుల్ ఫ్రెండ్లీ. అయితే గతంలో సీతాపయనం సినిమాలో ముందు విశ్వక్ సేన్ నటించాల్సి ఉండగా ఆ సినిమా సమయంలో అర్జున్ విశ్వక్ కి మధ్య విభేదాలు రావడంతో ఆ సినిమా నుండి విశ్వక్ బయటికి వచ్చేశాడు. అలా ఆ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరగగా అర్జున్ సర్జా విశ్వక్ సేన్ ఒక అన్ప్రొఫెషనల్ నటుడని, ఇలాంటి వారు ఇండస్ట్రీలో ఎదగరని మీడియా ముందు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో విశ్వక్ సేన్ చాలా మంది నుండి విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి సినిమాలు ఫిబ్రవరి 14న రిలీజ్ అవ్వగా అర్జున్ సర్జా సీతాపయనం మూవీ ప్రమోషన్ లో విశ్వక్ సేన్ సినిమా గురించి మాట్లాడుతూ విశ్వక్ సేన్ యంగ్ హీరో అని, తనకి చాలా ఫ్యూచర్ ఉందని, తామిద్దరి మధ్య ఏదో కుదరలేదని, అంత మాత్రాన అతనిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదని, తాను షూటింగ్ చేసేటప్పుడు విశ్వక్ సేన్ తల్లి చేసిన భోజనం తిన్నాడని, అందుకే అతను బాగుండాలని కోరుకుంటున్నానని, కాలంతో పాటు కొన్ని మర్చిపోవాలని, 2 సినిమాలు బాగా ఆడాలని అర్జున్ సర్జా చెప్పగా విశ్వక్ సేన్ కూడా తాజాగా అర్జున్ సర్జా వ్యాఖ్యలపై ఫంకీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, అర్జున్ గారు మాట్లాడింది నాకు బాగా అనిపించింది. ఈ రోజున్న కోపం రేపు ఉండదు, అదే కదా జీవితం అంటే. అతని మాటలు విని నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి. 2 సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నానని విశ్వక్ సేన్ చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు విశ్వక్ సేన్ కి సీనియర్ హీరో సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి? విశ్వక్ సేన్ కి విజయ్ దేవరకొండకి మధ్య అసలు ఏం జరిగింది? నివేదిత పేత్రాజు విశ్వక్ సేన్ నిజంగానే ప్రేమలో ఉన్నారా? విశ్వక్ కెరియర్ ఉన్నట్టుండి ఎందుకు పడిపోయింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. దినేష్ నాయుడు అలియాస్ విశ్వక్ సేన్. ఇతను 1995 మార్చి 29న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి శేఖర్ నాయుడు అలియాస్ కరాటే రాజు, తల్లి పార్వతి. ఇతనికి వాన్మయ్య అనే అక్క కూడా ఉంది. విశ్వక్ తండ్రి స్టేట్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్ కి డైరెక్టర్గా ఉంటూ మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఆర్థికంగా కొంతవరకు స్థిరపడ్డారు. దీంతో చిరంజీవి గారు స్టార్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో విశ్వక్ తండ్రి రాజకీయాలకి దూరమై రియల్ ఎస్టేట్ వైపు దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని మదర్ తెరిసా గ్రామర్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విశ్వక్కి సినిమాల్లో యాక్ట్ చేయాలని, ఫేమస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా చిన్నప్పటి నుండి తన తండ్రి దగ్గర కరాటే, జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటూ తన ఇంటర్ కోసం ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో చేరాడు. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఇంట్లో తెలియకుండా సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక మొదటిగా నాగ చైతన్య హీరోగా చేసిన జోష్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న విశ్వక్ సేన్ ఆడిషన్ లో పాల్గొనగా విశ్వక్ ఏజ్ తక్కువగా ఉండడం, కాస్త పొట్టిగా ఉండడంతో డైరెక్టర్ వాసు వర్మ విశ్వక్ ని సెలెక్ట్ చేయలేదు. అయినా కూడా విశ్వక్ పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తున్నప్పుడే జగపతి బాబు హీరోగా చేసిన బంగారు బాబు మూవీలో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో హ్యాపీగా ఫీల్ అయిన విశ్వక్ మూవీ టీం చెప్పిన డేట్స్ కి షూటింగ్ స్పాట్ కి వెళ్ళగా విశ్వక్ కి డైలాగ్స్ ఇవ్వకుండా జూనియర్ ఆర్టిస్ట్ లా వాడుకోవడంతో మొదట్లో కాస్త బాధపడినా సాయంత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వగానే విశ్వక్ సేన్ చేతిలో 400 రూపాయలని పెట్టడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దీంతో అప్పటి నుండి జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆడిషన్ ఇస్తున్నా ఇతని ఎవరు సెలెక్ట్ చేసేవారు కాదు. ఇక ఇదే విషయం తన ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు ముందుగా ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయమని, ఆ తర్వాత నచ్చింది చేసుకోమని చెప్పడంతో తనకి వేరే దారి లేక ఎడ్యుకేషన్ వైపు దృష్టి పెట్టాడు. ఇక అలా ఇంటర్ పూర్తి చేసిన విశ్వక్ డిగ్రీలో జాయిన్ అవ్వకుండా యాక్టింగ్ నే తన కెరియర్ గా మలుచుకోవాలని డిసైడ్ అయ్యి ముంబైలో ఉండే అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్
ఇన్స్టిట్యూట్లో చేరాడు. అలా 3 ఇయర్స్ తన కోర్సుని పూర్తి చేసి వచ్చిన విశ్వక్కి సినిమాల్లో ఈజీగా ఛాన్సులు వస్తాయని ట్రై చేయగా ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ఎవరు ఇతనికి ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని విశ్వక్ ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయడం మొదలెట్టాడు. అలా 9కి పైగా షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసిన వాటి ద్వారా ఇతనికి అంతలా ఆదరణ దొరకలేదు. కానీ పిట్ట కథ అనే ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయగా ఆ షార్ట్ ఫిలిం 2016లో యూట్యూబ్లో రిలీజ్ చేయడంతో మంచి వ్యూయర్షిప్ వచ్చింది. దీంతో అది చూసిన ఒక ప్రొడక్షన్ కంపెనీ వారు తాము తీయబోయే మూవీలో విశ్వక్ సేన్కి హీరోగా ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో విశ్వక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా అప్పటి నుండి 1 ఇయర్ ఆఫీస్ చుట్టూ తిప్పుకొని ఫోటోషూట్, స్క్రీన్ టెస్ట్లని చేస్తూ మూవీని స్టార్ట్ చేయకపోవడంతో విశ్వక్ కోపంతో ఆ మూవీ టీంపై దురుసుగా ప్రవర్తించడంతో విశ్వక్ సేన్ని ఆ మూవీ నుండి తీసేసి అతని ప్లేస్లో మరో హీరోని క్యాస్ట్ చేశారు. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన విశ్వక్ మానసికంగా కృంగిపోయి ఎప్పుడూ రూమ్లోనే ఉండడంతో కొడుకు పరిస్థితిని చూసి విశ్వక్ తండ్రి విశ్వక్తో ఒక మంచి కథని సెలెక్ట్ చేసుకోమని అందుకు తాను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడంతో విశ్వక్ ఎలాగైనా ఆ మూవీతో తన సత్తా చాటుకోవాలని డిసైడ్ అయి 13 లక్షల బడ్జెట్తో మూవీ చేయాలని స్టోరీస్ని వినడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే దినేష్ నాయుడుగా ఉన్న తన పేరు కలిసి రావట్లేదని న్యూమరాలజీ ప్రకారం విశ్వక్ సేన్గా మార్చుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత వెళ్ళిపోమాకే అనే మూవీని అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేసి ఆ మూవీ ట్రైలర్ని యూట్యూబ్లో రిలీజ్ చేయగా మంచి ఆదరణతో పాటు ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కూడా ఆ ట్రైలర్ నచ్చడంతో వారు ఖర్చు పెట్టిన డబ్బిచ్చి కొనుక్కొని 2017 సెప్టెంబర్ 2న వెళ్ళిపోమాకే మూవీని రిలీజ్ చేయగా ఆ మూవీ అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. దీంతో విశ్వక్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక అలా ఈసారి ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఛాన్స్ అడిగే పరిస్థితి ఉండకూడదని వెళ్ళిపోమాకే మూవీని అమ్మగా వచ్చిన డబ్బులతో మళ్ళీ ఒక మూవీని చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే మలయాళంలో వచ్చిన అంగమలై డైరీస్ మూవీ విశ్వక్కి బాగా నచ్చడంతో ఆ మూవీ రీమేక్ రైట్స్ ని కొనుక్కొని తను డైరెక్టర్గా, తన తండ్రి ప్రొడ్యూసర్గా తెలుగులో ఫలక్నామా దాస్ అనే మూవీని స్టార్ట్ చేశారు. ఇక అందులో హీరోయిన్ కోసం ఆడిషన్ నిర్వహించగా అక్కడికి వచ్చిన అమ్మాయిల్లో నైనా గంగూలీ అనే అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫలక్నామా దాస్ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మధ్యలోనే తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే మూవీని ప్లాన్ చేయగా ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిసి విశ్వక్ సేన్ ఆ ఆడిషన్లో పాల్గొనగా అందులో ఇతన్ని మెయిన్ హీరోగా సెలెక్ట్ చేశారు. ఇక అలా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగానే అప్పటికే 10 రోజుల షూటింగ్ జరిగిన ఫలక్నామా దాస్ మూవీని పక్కన పెట్టేశాడు. అలా ఈ నగరానికి ఏమైంది మూవీని కంప్లీట్ చేస్తే తన సినిమా కెరియర్ మారిపోతుందనుకునేవాడు. కానీ ఆ సమయంలోనే తరుణ్ భాస్కర్ ఒకరోజు విశ్వక్ సేన్కి ఫోన్ చేసి సురేష్ బాబు నిన్ను ఈ మూవీలో నుండి హీరోగా తీసేయమన్నారని చెప్పడంతో షాక్కి గురైన విశ్వక్ సేన్ అసలేం జరిగింది అని అడగగా అందుకు తరుణ్ భాస్కర్ నైనా గంగూలీ అనే హీరోయిన్ సురేష్ బాబుకి మెయిల్ చేసిందని, అందులో తనతో నువ్వు నటించేటప్పుడు మత్తుమందిచ్చి అసభ్యకరంగా ప్రవర్తించావని, దీంతో మరుసటి రోజు ఆ అమ్మాయి నిన్ను నిలదీస్తే ఫలక్నామా దాస్ మూవీ నుండి ఆ అమ్మాయిని తీసేయడం వల్లే ఆమె సురేష్ బాబుకి మెయిల్ పెట్టిందని, నిన్ను ఈ నగరానికి ఏమైంది మూవీలో నుండి హీరోగా తీసేయకపోతే తాను మీడియా ముందుకు వెళ్ళి అన్నీ చెబుతానని చెప్పడంతో సురేష్ బాబు నిన్ను ఈ మూవీ నుండి తీసేయడం జరిగిందని చెప్పగా అందుకు విశ్వక్ సేన్ ఆ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని మళ్ళీ నైనా గంగూలీతో కాంప్రమైజ్ అయి తనతో సురేష్ బాబుకి చెప్పించడంతో ఈ నగరానికి ఏమైంది మూవీలో విశ్వక్ హీరోగా కంటిన్యూ అయ్యాడు. కానీ ఈ విషయం ఎలాగోలా బయటకి తెలిసి అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ నగరానికి ఏమైంది మూవీ 2018 జూన్ 29న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ జోష్తోనే విశ్వక్ సేన్ ఫలక్నామా దాస్ మూవీని కంప్లీట్ చేశాడు. అలా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ అప్పట్లో యూత్లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండని విమర్శిస్తూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేస్తున్నారని, తను ఇండస్ట్రీలో ఎదిగితే ఎక్కడ విజయ్కి కాంపిటీటర్ అవుతాడో అని తన మూవీ ఫ్లెక్స్లని చింపుతూ తన మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని ఎమోషనల్ గా మీడియా ముందు చెప్పడంతో ఈ కాంట్రవర్సీతో 2 కోట్లతో నిర్మించిన ఫలక్నామా దాస్ మూవీ రిలీజ్ అయి 12 కోట్లని వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అలా ఈ రీజన్ తోనే విజయ్ విశ్వక్ సేన్ కి ఎనిమిగా మారినట్లు తెలుస్తుంది. అలా వెంటనే హిట్ మూవీని చేయగా అది కూడా హిట్ అవ్వడంతో విశ్వక్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే పాగల్ అనే మూవీ చేసేటప్పుడు విశ్వక్ కి నివేదిత పేతురాజుతో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి దాస్ కా దమ్కి, బూ అనే మూవీస్ ని చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అలా విశ్వక్ సేన్ పాగల్ అనే మూవీ నుండి లైలా మూవీ వరకు 11 మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇతని కెరియర్ పూర్తిగా డౌన్ అయింది. దీంతో విశ్వక్ సేన్ సీనియర్ యాక్టర్లైన బాలకృష్ణ, చిరంజీవి గారితో క్లోజ్ గా ఉంటూ వారితో ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ లో పాల్గొనడంతో వారి సపోర్ట్ తోనే విశ్వక్ కి అవకాశాలు వస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ప్రమోషన్ లో భాగంగా
విశ్వక్సేన్ ఒక ప్రాంక్ ని చేయగా అది వైరల్ అవ్వడంతో TV9 లో ఇదే విషయంపై డిబేట్లు పెట్టడం మొదలెట్టారు. దీంతో విశ్వక్సేన్ లైవ్ లోనే స్టూడియో లోపలికి వెళ్లడం తన ఆక్రోశాన్ని యాంకర్ పై వ్యక్తపరచడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే బేబీ మూవీ డైరెక్టర్ మొదట్లో బేబీ మూవీలో హీరోగా విశ్వక్సేన్ ని అనుకొని తనకి స్టోరీ చెప్పాలని ప్రయత్నించగా విశ్వక్ అతన్ని అవమానించి స్టోరీ వినకుండానే పంపించడంతో ఈ విషయంపై బేబీ మూవీ డైరెక్టర్ మరియు అల్లు అర్జున్ లాంటి వారు స్టేజ్ మీద విశ్వక్ ని ఇండైరెక్ట్ గా విమర్శించడంతో ఆ సమయంలో విశ్వక్ చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్సేన్ తాజాగా కేవి అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ మూవీ చేయగా ఇందులో కాయదుల్ లోహర్ హీరోయిన్ గా నటించడంతో ఆ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. అలా ఆ మూవీ చూసిన వారు అందులో కథనం సరిగ్గా పండలేదని, ఎడిటింగ్ లోపాలు ఉన్నాయని, డైలాగ్స్ కామెడీ కొంతవరకు ఆకట్టుకుందనే టాక్ రావడంతో విశ్వక్సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫంకీ మూవీ కూడా తనకి హ్యాండ్ ఇచ్చిందనే వార్తలు బయటికి వస్తున్నాయి. ఇక ప్రొడ్యూసర్ నాగవంశి కథని పక్కన పెట్టి మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పగా అతని మాటల్ని విని చాలా మంది డబ్బులు తీసుకొని మూవీ చూపిస్తారు, అలాంటిది స్టోరీ లేకుండానే మూవీ తీస్తారా, ప్రొడ్యూసర్లు అలాంటి స్టేట్మెంట్లు ఎలా ఇస్తారని తనపై విమర్శల్ని కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అర్జున్ వర్సెస్ విశ్వక్సేన్ ఇష్యూలో ప్రేక్షకులు అసలు విశ్వక్సేన్ అర్జున్ లాంటి సీనియర్ డైరెక్టర్ యాక్టర్ మూవీని వదులుకొని ఇంకెంత మంచి మూవీ చేశాడో అని ఫంకీ మూవీని చూడ్డానికి వెళ్ళగా ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఫంకీ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.65 crores ని, ఓవర్సీస్ లో 1.5 crores ని కలెక్ట్ చేయగా రెండో రోజు ₹1 కోటి పడిపోవడం గమనార్హం. కానీ విశ్వక్సేన్ రీసెంట్ మూవీస్ అయిన మెకానిక్ రాకీ 2.5 crores ని, లైలా మూవీని 1.8 crores ని రాబట్టగా వాటితో పోల్చుకుంటే ఫంకీ మూవీ మంచి వసూళ్లనే రాబట్టిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడానికి 27 కోట్ల గ్రాస్ కలెక్షన్ కావాలి. మరి ఇప్పుడున్న టాక్ తో ఆ రేంజ్ వసూళ్లు రాబడుతుందా అనేది చూడాలి. మరి ఇదిలా ఉంటే 31 ఏళ్లైన విశ్వక్సేన్ ని లవ్ మ్యారేజ్ గురించి ఒక ఇంటర్వ్యూలో అడగ్గా అందుకు విశ్వక్సేన్ మాట్లాడుతూ తనకి మొదటి ప్రేమ 19 ఏళ్ల వయసులోనే వచ్చిందని, ఆ వయసులో ప్రేమ చాలా స్వచ్ఛంగా నిజాయితీగా అనిపించిందని, అలా సిన్సియర్గా లవ్లో ఉన్నప్పుడు 3 ఏళ్ల తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరికీ అండర్స్టాండింగ్ రాక బ్రేకప్ చేసుకొని విడిపోయారని, ఆ సమయంలో తనకి చాలా బాధేసి ఆ బ్రేకప్ తో మానసికంగా కృంగిపోయి రూమ్ కే పరిమితమయ్యాడని, ఆ తర్వాత కొన్నాళ్ళయ్యాక కెరియర్ పై ఫోకస్ చేసి బలంగా మారానని చెప్పుకొచ్చాడు. ఇక అదే విధంగా 25 ఏళ్ల వయసులో కూడా మరో ప్రేమ కథ తన జీవితంలోకి వచ్చిందని విశ్వక్సేన్ చెప్పుకొస్తూ మరింత మెచ్యూర్డ్ గా ఆ ప్రేమని అర్థం చేసుకున్నాడని, అయినప్పటికీ ఆ లవ్ కూడా ఆశించిన విధంగా కొనసాగలేదని, రెండోసారి కూడా 3 ఏళ్లలో లవ్ ఫెయిల్యూర్ అయిందని, తన జీవితంలో లవ్ ఎంతమందిని చేసినా అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాడని, ఆ బాధ్యతని తన తల్లిదండ్రులకి అప్పగించాడని విశ్వక్సేన్ చెప్పడంతో విశ్వక్సేన్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మీకు విశ్వక్సేన్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.